ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటున్నాను. 10 ఎకరాలు ఉన్న రైతుకి పెళ్ళి అవడం కష్టంగా ఉంది, పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు. అదే 10,000, 20,000 లేకపోతే 50,000 సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే వాళ్ళకి చాలా తేలిగ్గా పెళ్ళి అవుతుంది. ఇది ఒక వ్యత్యాసం గమనించండి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితం మొత్తం దేనికి ఖర్చు అవుతుంది? ఒక ఇల్లు కట్టుకోవడానికి, దానికి ఈఎంఐ కట్టడానికి. ఒకవేళ ఆ ఇల్లు కట్టుకోవడానికి మించి కనుక ఆదాయం ఉన్నట్లయితే ఏదన్నా భూమి కొనుక్కుంటున్నాడు. మరి పల్లెటూరులో రైతు, నాకు తెలిసినంత వరకు సొంత ఇల్లు లేని వాళ్ళు పల్లెటూరులో ఉండరు. భూమి వీడికి ఏదైతే ఉందో అది కొనుక్కోవడానికి వాడి జీవితం మొత్తం ఖర్చు చేస్తున్నాడు. ఇకపోతే ఆడపిల్లలు, పల్లెటూరులో జీవితం ఉదయం 5-5:30కు మొదలవుతుంది. మరి పట్టణాల్లో శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో పల్లెటూరులో సంబంధాలు చేసుకోకుండా పట్టణాలకు వెళ్ళిపోతుంటే, ఇక్కడ చాలా సంతోషంగా ఫిజికల్ స్ట్రెంగ్త్తో ఇద్దరు ముగ్గురు పిల్లలతో పల్లెటూరులో బతుకుతూ ఉంటే, పట్టణాల్లో ఒక్కరి కోసం కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. చూడండి ఈ వ్యత్యాసం. అందుకే చెప్తాను, రైతుకు కనుక రెగ్యులర్ ఇన్కమ్ కనుక క్రియేట్ అయితే పట్టణాల్లో బతికే వాళ్ళు కూడా ఈర్ష్యపడే స్థాయిలో రైతు జీవనం సాగించగలడు. వీటికి సమాధానమే ఎఫ్పిఓస్. థ్యాంక్ యూ. మీ లక్ష్మీనరసింహ ఇకుర్తి, చైర్మన్, యాజలి ఎఫ్పిఓ.